ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారుల ముందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అధికారుల ఎదుట వాంగ్మూలం ఇస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసిన రెండో నోటీస్ మేరకు ఆయన హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ను ట్యాప్ చేశారన్న తొలి ఫిర్యాదుదారుల్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ఫిర్యాదులతో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు అధికారులు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఇప్పుడు విచారణకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హాజరవడం జరిగింది. విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ సిట్ ఏర్పాటు తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుని పోలీసుల దర్యాప్తుని వేగవంతం చేశారు. ఈ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారో ఆ లిస్ట్ లో ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇద్దరికి కూడా సిట్ నుంచి ICCC కార్యాలయానికి ఈ రోజు ఉదయాన్నే 11 గంటలకు రావాలంటూ వాళ్ళకు ఈ నోటీస్ అందినటువంటి వెంటనే ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యేందుకు ఇంతకు ముందే ICCC భవనానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయినట్టుగా కూడా సిట్ కి ఈ ఆధారాలు వచ్చాయి. ఆ ఆధారాలని బేస్ చేసుకుని ఏ సందర్భంలో మీ ఫోన్ ట్యాప్ అయింది, ఎవరు చేశారనే అనుమానాలు ఉన్నాయి, మీరు ఏ అంశాలపైన ప్రస్తావించి ఆ విషయాలన్నీ బయటకు వచ్చాయి, ఇవన్నీ కూడా తమకు క్లియర్ గా తెలియజేయాలంటూ కూడా ఈ రోజు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇద్దరు కూడా ICCC భవనానికి హాజరయ్యారు. మరి కాసేపట్లో సిట్ చీఫ్ వచ్చి వీరి ఇద్దరిని విడివిడిగా క్వశ్చన్ చేసి వీరికి ఉన్నటువంటి అనుమానాలు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అనే వాళ్ళ పేర్లు, వీళ్ళందరినీ కూడా మళ్ళీ సెకండ్ ఛార్జ్ షీట్ లో విట్నెస్ కిందికి వీళ్ళందరినీ కూడా యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో కొండలరెడ్డి బ్రదర్స్ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఉన్నటువంటి ఒక ఛానల్ అధినేత ఇంట్లో నుంచి ఈ ఫోన్ ఆపరేటింగ్ అనేది జరిగింది. వివిధ దేశాల నుంచి ఆ ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారనే విచారణలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావుతో పాటు మిగతా వ్యక్తులందరినీ కూడా ఈ కేసులో అక్యూజ్డ్ కిందికి చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించినట్టు తర్వాత సిట్ ఏర్పాటు చేసినటువంటి వెంటనే త్వరితరిగా ఈ కేసుని విచారణ పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అనుమానాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించి వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఆధారాలన్నీ కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచి వీళ్ళని విట్నెస్ కిందికి చేర్చేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కొడంగల్ నుంచి కూడా పిలిపించి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు తాజాగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే ఇద్దరిని కూడా పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ మరి కాసేపట్లో రికార్డ్ చేయబోతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.